నిజామాబాద్ జిల్లాలో రాముడి భూములు కబ్జాకు గురయ్యాయి. కౌలు ముసుగులో వందల ఎకరాలు అన్యాక్రాంతమైపోయాయి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇంతకీ రాముడి భూములకు ఎప్పుడు మోక్షం లభించే ఛాన్స్ ఉంది? నిజామాబాద్ జిల్లాలో ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయా? ప్రభుత్వం వద్ద భూములకు సంబంధించిన లెక్కలు లేకుండా పోయాయా? జిల్లా కేంద్రంలోని బడా రామ మందిరం భూములు కబ్జాకోరుల చేతుల్లో చిక్కుకున్నాయి. 200 ఎకరాల దేవుడి భూములు కౌలు పేరుతో అన్యాక్రాంతమయ్యాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలు ఉడిగి చూస్తున్నారు. దేవాదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం కరువయ్యింది. రాముడి భూముల గుర్తింపు, హద్దు నిర్ధారణ జరగటం లేదు. అయితే దీన్ని అవకాశంగా తీసుకున్న కబ్జాదారులు కౌలు ఎగ్గొడుతున్నారు. కోట్ల విలువైన భూములు ఆక్రమణదారుల నుంచి విడిపించాలని దేవాలయ భూముల పరిరక్షణ కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఒక్క బడా రామ మందిర భూములే కాదు, జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు సంబంధించి కోట్లు విలువ చేసే భూములు కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుపోయాయని ఆరోపిస్తున్నారు. ఈ పెద్ద రామ మందిర్ సంబంధించింది నిజామాబాద్ నగర నడిఒడ్డు శివారులో కొన్ని వందల కోట్ల విలువైన భూములు ఈరోజు కబ్జాకోరుల చేతిలో ఉన్నాయి. అవి విడిపించి ఇక్కడున్న కలెక్టర్ గారు, ఇక్కడున్న అసిస్టెంట్ కమిషనర్ గారు చొరవ తీసుకొని ఆ దేవాలయాల భూములన్నీ తిరిగి రామ మందిర్కి అప్పచెప్పాలా. కిలా రామ మందిర్కి సంబంధించిన భూములు కూడా, సారంగపూర్ సంబంధించిన భూములన్నీ కూడా తిరిగి ఆలయాలకే అప్పించాలని చెప్పేసి దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బడా రామ మందిరానికి 480 ఎకరాల భూమి ఉంది. ఆలయ రికార్డుల్లోనూ భూములు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా కౌలు వసూలు కావటం లేదు. జిల్లాలోని భూముల్లో వ్యవసాయ యోగ్యత కలిగిన భూములను కౌలుకు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉన్నా డబ్బు మాత్రం మఠంకు జమ కావడం లేదు. ప్రైవేట్ వ్యక్తులు రసీదులు లేకుండానే డబ్బులు వసూలు చేస్తున్నారు. భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో వారిని గుర్తించి కౌలు విధించాల్సి ఉంది. అయితే అధికారులు ఇప్పటి వరకు కేవలం 30 మంది వద్ద సాగులో ఉన్న భూములను మాత్రమే గుర్తించారు. మిగతా భూముల గుర్తింపులో రెవెన్యూ, పోలీసుల సహకారం కావాలని కోరుతున్నారు. జిల్లాలో 213 ఎకరాలు ఉంటే సర్వేయర్ సాయంతో ఇప్పటి వరకు 11 ఎకరాలు మాత్రమే గుర్తించారు. భూములను గుర్తించి త్వరలో స్వాధీనం చేసుకుంటామని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దేవాలయానికి దాదాపుగా 500 ఎకరాల వరకు కూడా మనం భూమిని గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగా నిజామాబాద్లో 200 చిల్లర ఎకరాలు, అలాగే ఆదిలాబాద్లో 117 ఎకరాల చిల్లర ఉంది. మిగతాదంతా కూడా నాందేడ్లో ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. కానీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి భూములు అనేది మనం వెలికి తీయడానికి కొంత స్టాఫ్ను మనం డిప్యూట్ చేయడం జరిగింది. మొత్తానికి దేవుని భూముల కబ్జాపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆలయ భూములు దేవుడికి చెందేలా సర్కార్ చర్యలు తీసుకోవాలని దేవాలయ భూముల పరిరక్షణ సమితి కోరుతోంది.